క్రైస్తవ సంప్రదాయంలో భస్మ బుధవారం యాష్ వెన్స్డే అనేది అత్యంత పవిత్రమైన రోజు మరియు శ్రమల కాలం లేదా లెంట్ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. భస్మ బుధవారం అంటే ఏమిటి? ఇది ఈస్టర్ పండుగకు ముందు వచ్చే 40 రోజుల ఉపవాస ప్రార్థన కాలానికి ఆదివారాలు మినహాయించి మొదటి రోజు. ఈ రోజున క్రైస్తవులు తమ పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో దేవునివైపు తిరుగుతారు. 2. విభూతి బూడిద ప్రాముఖ్యత. ఈ రోజున చర్చిలలో ఆరాధన జరిగినప్పుడు భక్తుల నుదుటిపై విభూతితో శిలువ గుర్తును వేస్తారు. దీని వెనుక 2 ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. నరుని నశ్వరత్వం, నీవు మన్నయ్యున్నావు, తిరిగి మన్నైపోదువు, ఆ వాక్యాన్ని గుర్తుచేస్తూ మనిషి జీవితం శాశ్వతం కాదని చెబుతుంది. పశ్చాత్తాపం, పాత నిబంధన కాలంలో ప్రజలు తమ పాపాలకు పశ్చాత్తాపపడేటప్పుడు బూడిదలో కూర్చునేవారు. దానికి గుర్తుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 3. ఈ బూడిదను ఎలా తయారు చేస్తారు? గత ఏడాది మట్టల ఆదివారం పామ్ సండే నాడు ఉపయోగించిన ఖర్జూరపు మట్టలను పామ్ బ్రాంచెస్ కాల్చి ఆ బూడిదను పవిత్రం చేసి ఈ బుధవారం నాడు ఉపయోగిస్తారు. 4. ఈ కాలంలో భక్తులు ఏం చేస్తారు? భస్మ బుధవారం నుండి ప్రారంభమయ్యే ఈ 40 రోజులు భక్తులు ఈ క్రింది వాటికి ప్రాధాన్యత ఇస్తారు. ఉపవాసం, ఆహారాన్ని మితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేసి ప్రార్థనలో గడపడం. ప్రార్థన, దేవునితో గడపడానికి ఎక్కువ సమయం కేటాయించడం. దానధర్మాలు, పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. పరివర్తన, చెడు అలవాట్లను మానుకుని ఆధ్యాత్మికంగా ఎదగడం. ముగింపు. క్లుప్తంగా చెప్పాలంటే భస్మ బుధవారం అనేది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు. తనను తాను తగ్గించుకుని దేవుని కృపకోసం వేడుకునే సమయం.